భగవన్మయమైన సభా సదస్సుకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ లీలాసుకుల వారు అందించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతాన్ని నిన్ననే ప్రారంభించుకున్నాం. అలాగే పరమాత్మ ఏం చేశాడంటే మనం ఎలా నడవాలో, ఏ మార్గంలో ఎలా వెళితే తరించుతామో చెప్పడానికి ఆయన అనేక అవతారాలు ఇచ్చాడు. తపో మార్గంలో ఎలా వెళ్ళాలో చెప్పడానికి నరనారాయణ రూపం ధరించి వచ్చాడు. అదేవిధంగా తాత్వికమైన ఆలోచన పథంలో ఏ విధంగా ఈ ప్రకృతిని అర్థం చేసుకోవాలి అని తత్వం చెప్పడానికి కపిల మహర్షిగా అవతరించాడు. అదేవిధంగా ధర్మం ఎలా నిలబెట్టాలి, మానవ సంబంధాలు ఎలా నెలకొల్పాలి అని చెప్పడానికి రామావతారం ధరించి వచ్చాడు. అవధూత మార్గంలో ఎలా తరించాలి అని చెప్పడానికి దత్తాత్రేయ, వృషభ మొదలైన అవతారాలు ఎత్తి వచ్చాడు. ఇలా ప్రతి అవతారం గురుస్వరూపమే. అందుకని ఎలవెడల శిక్షా గురువు జగత్తును సృష్టించి దాని మానందాన్ని వదిలేదని అడుగడుగున గమనించుకుంటూ శిక్షా గురువుగానే వచ్చాడు. అలా వచ్చిన అనేక అవతారాల్లో కృష్ణావతారం ఒకటి అంటే ఒప్పం. ఎందుకు? భగవాన్ అది తర్వాత మాట చెప్తున్నారు. శిక్షా గురుశ్చ భగవాన్. కృష్ణుడు అంటే ఎవరు? భగవాన్. ఒక్క మాటతో చెప్పేశారు. సాధారణంగా ఈ శ్లోకం కృష్ణ కర్ణామృతం చదువుతూ అందరూ మామూలుగా చదివేస్తారు. కానీ కొంచెం ఆలోచించాలని తపన పడే వాళ్ళకి మాత్రం ఈ ఒక్క రెండవ పాదంలో అంత విశేషం చెప్పాడు. శిక్షా గురుశ్చ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఆ ధర్మ సంస్థాపనార్థమే శిక్షా గురువు. దానికోసం సంభవామికే వస్తున్నాను. ఆ రావడాల్లో అన్నిట్లాగే ఈ వేషం కాదయ్యా. ఈ వేషం అంటే కృష్ణ వేషం. ఈ కృష్ణ వేషం ఉన్నదే ఇది సామాన్యమైనది కాదు, ఇది పరిపూర్ణమైనది. అందుకే ఈ కృష్ణుడు ఎవరు అని చెప్తూ వ్యాసుడు ఒకటే మాట చెప్పాడు. ఈ కృష్ణుడు భగవానుడు అన్నాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు. ఎవరు? వ్యాసదేవుడు అన్నాడు. భాగవతకర్త అయిన వ్యాసుడు కృష్ణుడి గురించి చెప్తూ ఏం చెప్పాడు? భగవాన్ స్వయం. ఆ నారాయణుడే స్వయంగా వచ్చేసాడయ్యా పరిపూర్ణంగా. మిగిలినవన్నీ కూడా అంశకళామయ రూపై, అంశావతారములు, కళావతారములు ఇలా వచ్చాడు. కానీ పరిపూర్ణంగా దిగి వచ్చేసాడు కృష్ణునిగా. అందుకని జన్మను మొదలుకొని మనం పరిశీలించి చూస్తే సాక్షాత్ నారాయణుడే తన పూర్ణత్వాన్ని ప్రకటించిన అవతారం కృష్ణావతారం. ఈ మాట మనం అనేక మార్లు కృష్ణతత్వం చెప్పుకున్నాం. కృష్ణుడు పరిపూర్ణ పరమాత్మ భావ ప్రకటన చెయ్యడానికై వచ్చినటువంటి వాడు. అందుకే అసలైన శిక్షా గురువు భగవాన్ అనే మాటతో స్ఫురింపజేయడం భాగవత గ్రంథాన్ని తలచుకోవడం చేసిన విశేషం. ఎందుకంటే కృష్ణ చరిత్రకి వ్యాసుడు పెట్టిన పేరేమిటి? భాగవతం. భాగవతం ఎందుకు పేరు పెట్టారు? భగవానికి సంబంధించిన చరిత్రలు ఉన్నాయి కనుక భాగవతం అని మనం అర్థం చెప్తున్నాం. అందులో భగవాన్ అవతారాలన్నీ చెప్పారు కాదు. ఆయన ఉద్దేశం కృష్ణుడికి సంబంధించిన కథ ఇందులో ప్రధానం అని ఆయన ఉద్దేశం. లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామము మంజలతా శోభితము. అందుకు వ్యాసుని హృదయం ఏంటంటే కృష్ణుడే భగవానుడు, ఆయనకు సంబంధించిన కథ భాగవతం. అందుకు భాగవతం అంటే భగవానుని కథ, అంటే కృష్ణుని కథ. భగవానుడు అంటే శ్రీకృష్ణుడే ఆయన ఉద్దేశంలో. మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యి మరో అర్థం చెప్పుకుంటామేమోనని ఆయనే ప్రత్యేకించి కంఠోక్తిగా చెప్పేశాడు దశమస్కందంలో. ఏమని? కృష్ణస్తు భగవాన్ స్వయం. దశమస్కందం దాకా ఆగలేదు ఆయన. ఈ మాట ప్రథమ స్కందంలోనే మీకు కనిపిస్తుంది. కృష్ణస్తు భగవాన్ స్వయం. మొత్తం 24 అవతారములు చెప్తూ కృష్ణస్తు భగవాన్ స్వయం అని మొదలే చెప్పేశాడు ఆయన. అందుకు భాగవతం అనే పేరు భగవానునికి సంబంధించినది అని అర్థాన్ని చెప్తే ఆ భగవాను కృష్ణుడే అది సందేహం లేకుండా మనం గ్రహించగలుగుతున్నాం. అందువల్ల వ్యాసదేవుని చేత భగవానుడు అని చెప్పబడ్డ స్వామి అవతరించింది ఎందుకు అంటే శిక్షా గురువు గనక. ఎలా అవతరించాడు? శిఖిపించ మౌడికి. అది విశేషం. అంటే నెమల పింఛాన్ని శిఖపై ధరించి అవతరించాడు. అందుకే శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించ మౌడికి. ఆ ఒక్క 3 మాటల్లో ఎంత భావాన్ని గర్భీకరించాడో చూడండి. ఎందువల్ల ఇంత లోతు పెట్టగలిగాడు? ఎంత అనుకుని రాశాడా? మీరు అంతా తీసి చెప్తున్నారు కానీ అనంటే కృష్ణానుభవంలోంచి పలికిన మాట వేదంతో సమానం. అందులో ఇంత లోతు ఉండి తీరుతుంది. మనం భావించగలగాలి. అందుకే భావించేవాడిదే భాగవతం. మనం భావించితే ఇక్కడ శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించ మౌలికి అనడంలో ఇంత ఆంతర్యాన్ని చూపించారు. ఇలా చెప్పబడినటువంటి ఆ స్వామిని వీరందరినీ స్మరించి జయశ్రీ అని ఒక మాట ప్రయోగించారు. ఇక్కడ జయశ్రీ
స్త్రీ శబ్దం నిజానికి కావ్యారంభంలో ప్రయోగించారు కదా, మన వాళ్ళకి స్త్రీతో ప్రారంభించడం అలవాటు. అలాగే జయం అనేది కూడా కావ్యంలో ప్రారంభంలో చెప్తాం. భాగవతం ఎలా ప్రారంభమైంది? నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందుకే జయం అనేది మంగళవాచకము అని అర్థం. పురాణమన్నీ జయ శబ్దంతోనే ప్రారంభమయ్యాయి. అలాగే మహాగ్రంథములు జయ శబ్దంతో ప్రారంభమవుతాయి. ఏమిటయ్యా మంగళ శబ్దములు అంటే 4 చెప్పారు. ఓంకారశ్చ అధశబ్దశ్చ, ఇది మనకు వేదాంతం చెప్తున్నటువంటిది. ఓంకారము అథ అనే శబ్దం, ఈ 2 మంగళవాచకములు. అందుకే మనకి వేదమంత్రములన్నీ ఓంకారంతో మొదలవుతాయి. దర్శన శాస్త్రములు చాలా భాగం అర్థశబ్దంతో మొదలయ్యాయి. బ్రహ్మసూత్రాలు అరాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాయి. భక్తి సూత్రములు రచించిన నారదుల వారు అరాతో భక్తి వ్యాఖ్యాస్యామ అని అధశబ్దం ప్రారంభింపజేశారు. ఇక పతంజలి అథాతో యోగం వ్యాఖ్యాస్యామ అని అధశబ్దం ఆయన ప్రారంభించారు. ఇక శ్రీకారం 3వ మంగళవాచకం. అది మనకి అనేక చోట్ల కనిపిస్తూ ఉంటుంది. మా అమ్మ లలితా సహస్రనామం శ్రీకారంతోనే ప్రారంభించారుగా, శ్రీమాత శ్రీ మహాలక్ష్మి. అంతేకాదు తెలుగువాడు ఏ కావ్యం అయినా శ్రీకారం చుట్టేరండి అంటాడు. శ్రీవాణి గిరిజాస్థిరాజతతో అన్నారు నన్నయ్య గారు. శ్రీ అన గౌరినా వరకు చల్వకు చిత్తము పల్లవింప అన్నారు తిక్కన గారు. శ్రీ కైవల్య పదము చేరుటకునే చింతించదని అన్నారు పోతన గారు. అందుకు శ్రీ మంగళవాచకం. ఇక జయ మంగళవాచకం పురాణాలకు ఎలాగో ఉన్నది. అంతేకాదు భాగవతంలో మళ్ళీ ప్రత్యేక కావ్యాలు ఉన్నాయి. ఆ ప్రత్యేక కావ్యాల్లో ఒకటి గోపికా గీతలు. అది జయతిథేధికం జన్మనా ప్రజ సహిత ఇందిరా సస్వదత్రి, ఇది మళ్ళీ జయ శబ్దంతో ప్రారంభించారు. అలాగే మరి ఒక గీతలు ఉన్నాయి భాగవతంలో, వాటి శుద్ధి గీతలు అంటారు. అందులో జయ జయ అని దాంట్లోనదే జయ 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 అని ప్రారంభిస్తారు. అది జయ శబ్దంతో ప్రారంభించారు. ఈయన ఏం చేశారంటే జయశ్రీ అనేది అది ప్రారంభించాడు. అది విశేషం. లభతే జయశ్రీ. పురాణ సంప్రదాయం ప్రకారంగా తతో జయముదీరయేత్ అని చివరిలో అన్నట్లుగా ఇది జయశ్రీ అన్నారు. జయం అంటే ఏమిటి? ఇప్పుడు అది ఇంతసేపు జయలక్ష్మి జయలక్ష్మి అని చెప్తూ ఉన్నాను కదా, ఏదో మోక్షం అన్నారు ఇదన్నారు. ఏమిటంటే జయం అంటే అర్థం. జయం అంటే చతుర్విధ పురుషార్థాలు దేని ద్వారా సిద్ధిస్తాయో దానికి జయం అని పేరు. జయం అంటే అర్థం ఏమిటి? చతుర్విధ పురుషార్థములను కలిగించేదానికి జయం అని పేరు. అందుకే భాగవతం జయ శబ్దంతో ప్రారంభమైంది, పురాణ విద్య జయ శబ్దంతో ప్రారంభమైనది, మహాభారతం కూడా జయ శబ్దంతో ప్రారంభమైనది. దాని అర్థం ఏమిటి? దీని వల్ల మీకు చతుర్విధ పురుషార్థములు లభిస్తాయి. ధర్మ అర్థ కామ మోక్షములు లభిస్తాయి. అదే ఎవరైతే శ్రీకృష్ణుని యొక్క చరణాలని తమ యొక్క తలంపుల్లో నిలుపుకుని ఆరాధిస్తారో, ఇక్కడ తలపై ధరించడం అంటే అర్థం నమస్కరించడం, ఆ పాదాలకి తలని తగిలించడమే తలపై ధరించడం. అలా కృష్ణ చరణాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి జయశ్రీ లభిస్తుంది. వారు జయశ్రీ కోసం తప్పించనక్కర్లే, పాదాల కోసం తప్పించాలి. అలా పాదాల కోసం తప్పించి పాదాలను ఆశ్రయించిన వారి కోసం జయశ్రీ తప్పిస్తుంది. అది విశేషం. జయశ్రీ వారి కోసం తప్పించి స్వయంగా వరించి వస్తుంది. అంతేగాని మనం జయశ్రీని వరించక్కర్లేదు, ఆ జయశ్రీ మనల్ని వరించి వస్తుంది. కృష్ణ చరణాలను ఆశ్రయించిన వారికి ధర్మ అర్థ కామ మోక్షములు కూడా లభిస్తాయి. ఎంత సుష్ఠువైన మంగళాచరణ శ్లోకం ఇచ్చాడండి ఆయన. ఇంత భావగర్భితమై గంభీరమైనటువంటి విషయాలతో ఉన్నది. అంతేగాని కృష్ణకర్ణామృతం అంటే మ్యూజికల్ గా వినయడం, అందంగా కృష్ణుడిని స్మరించుకోవడం, వెళ్ళిపోవడం కాదు. ఇంత లోతుగా మనం వెళ్ళగలిగినప్పుడే కృష్ణ తత్వం దీనిలో మనకు తెలుస్తుంది. కృష్ణ తత్వం చెప్పుకోవడం అసలు ఉద్దేశం. దానికి ఆధారం ఈ 5 రోజులు శ్రీకృష్ణ కర్ణామృతం. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పట్టుకుని కృష్ణుడు పట్టుకుంటున్నాం. అలా ఇప్పుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో ఈ మంగళాచరణ శ్లోకం ఇంత విశేషంగా మనకు చెప్పబడుతున్నటువంటిది. చింతామణి జయతు సోమగిరి గురుర్మే శిక్షా గురుశ్చ భగవాన్ సికిపించమౌడి యత్పాద కల్పతరు పల్లవ శేఖరేషు లీలా స్వయంవర రసం లభతే జయశ్రీ. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అడిగినా కూడా గుర్తుంచుకునే విధంగా శిక్షా గురుశ్చ భగవాన్ సికిపించమౌడి. ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే కృష్ణుడు ఏమిటో తెలుస్తుంది, మరి వివరించక్కర్. ఇది సూత్రవాక్యం. కృష్ణుడు అంటే ఎవరు? శిక్షా గురువు,
భగవానుడు. ఎందుకు వచ్చాడయ్యా? శిక్షాగురువుగా వచ్చాడు. ధర్మమును నిలిపి నిన్ను ఉద్ధరింపజేయడానికి వచ్చినవాడు. ఆ వచ్చినవాడు భగవానుడుగానే వచ్చాడు. తన భగవతత్వాన్ని దాచిపెట్టుకురాలే, అంతా పరచి చూపించాడు తన అవతారంలో. అందుకు ఆ శిఖిపించమౌళిగా గోచరిస్తున్నటువంటి ఆ సగుణ సుందర సాకార స్వరూపమున్నదే అది శిక్షా గురు భగవాన్ రూపము అని ఇక్కడితో ఆదికి ఆదేవి. అందుకే దీన్ని మంగళాచరణ శ్లోకం అని చెప్పడం అయింది. ఇప్పుడు వస్తు నిర్దేశం చేస్తున్నారు చూడండి. ఈ శ్లోకం కూడా అత్యద్భుతమైనది. ఎందుకంటే ఈయన పరమ వేదాంతి. లీలాసుకుడు కేవల భక్తుడు కాదు, జ్ఞాన వైరాగ్యయుతమైన భక్తుడు. అంతేకాదు ఆవేశాత్మకమైన మనఃప్రవృత్తితో కూడిన వాడు మాత్రమే కాదు. భక్తి రెండు విధాలుగా ఉంటుంది. హృదయం కరిగిపోయేటువంటి ప్రేమతో ఉండే భక్తి ఒకటి, జ్ఞానముతో కూడిన భక్తి ఒకటి. పరాకోటిలో రెండూ ఒకటి. జ్ఞానముతో కూడిన భక్తి గాని ప్రేమతో కూడిన భక్తి గాని రెండూ ఒకటే. అంతేగాని జ్ఞాన భక్తుల్ని నేను అని ప్రేమ భక్తి నిరసించారంటే వాడికి జ్ఞానము లేదు, భక్తి లేదని అర్థం. అందుకు ప్రేమ భక్తి జ్ఞాన భక్తి రెండూ ఒక్కటే. మనకు చూడాలి అంటే పరమ భక్తుడిగా కనిపిస్తున్నటువంటి రామకృష్ణ పరమహంస ఉన్నారే, ఆయన గొప్ప జ్ఞాని. ఆయన మనల్ని ఆయన జీవిత చరిత్రను బాగా పరిశీలిస్తే పరమహంస ఒక మహాభక్తుడిలా కరిగిపోయేవాడిగానే కనిపిస్తాడు. ఆయన ఎప్పుడూ కరిగిపోతూనే ఉంటాడు. ఆయన కృష్ణ శబ్దం వింటే కళ్ళ నీళ్ళు ఆయన సమాధిలోకి వెళ్ళిపోయేవాడు. గోప అనే శబ్దం వింటే రాస రాధ బ్రజ బృందావనం మాటలు వింటే సమాధి స్థితికి వెళ్ళిపోయేవారు పరమహంస. పరమ భక్తుడిగా కనిపిస్తాడు. అంతే కదండి, కాళీదేవి దగ్గర ఏడ్చాడు, అమ్మా కనబడదు, కరిగిపోవడం అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. అందుకే భగవంతుడిని చూడాలంటే ఏం చేయాలంటే కరిగిపో, మెల్ట్ అయిపో. నువ్వు కరిగిపోతే నువ్వేంటో నీకు తెలియదు, ఆ స్థితికి వెళ్ళిపోతావు. అదే కదండి కరిగిపోవడం అంటే. నీ అహంకారాలన్నీ కరిగిపోవడం అంటే. అలా కరిగిపోయాడు ఆయన. ఆ కాళీమాత దగ్గర ఏడ్చాడు, అమ్మా కనబడదు, కరిగిపోతే అమ్మ కనిపించింది. అందుకు మనం ఏమంటాం, పరమహంస గొప్ప భక్తుడు అని. కానీ ఎంత భక్తుడు అంత జ్ఞాని. ఆయన జీవితాన్ని బాగా పరిశీలిస్తే మీకు కనిపిస్తుంది. అలా భక్తుల్లా కనిపించిన మహాజ్ఞాని పరమహంస రామకృష్ణ పరమహంస అయితే, జ్ఞానిలా కనిపించిన గొప్ప భక్తుడు రమణ మహర్షి. అది విశేషం. ఆయన ఒక గొప్ప జ్ఞాని వలే మాట్లాడతాడు, కానీ ఆయన నిండా భక్తుడు. ఆయన అది మీరు ఆయన జీవిత చరిత్ర చూస్తే తెలుస్తుంది. 64 మంది నాయనాల ముందు నిలబడి ఏడ్చేవాడు ఆయన. ఏమిటయ్యా మహానుభావ మీరు ఏడుస్తున్నారంటే, ఈ భక్తుల్లో వారికి ఉన్న భక్తిలో లవలేసు నాకున్నా ధన్యుని అయిపోయేవాడిని కదా. అంత గొప్ప భక్తుడు ఆయన. ఇది అలాంటి స్థితి ఉంటుంది. అలాగే ఇక్కడ లీలాసుకుడు వారి కర్ణామృతం మనం చదువుతూ ఉంటే అపరూపమైన కృష్ణుని యొక్క మంగళ స్వరూపాన్ని, అందాన్ని, ఆనందాన్ని దర్శిస్తూ పరవశించిపోయాడు అని మనకు తెలుస్తూనే ఈయన అద్భుతమైన వేదాంతి అనే విషయం కూడా తెలుస్తుంది. వేదాంతి కాకపోతే భగవద్ అవతారతత్వాన్ని ఒక్క వాక్యంలో చెప్పడండి. శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించమౌళి అని ఒక్క మాటలో అంతర్క్షిప్తం చేయడం తత్వం తెలిసిన వాడికి తెలుస్తుంది. ఆ తత్వం ఎంత బాగా తెలుసు అనే దానికి తర్వాతి శ్లోకమే సాక్ష్యం. ఈ తర్వాతి శ్లోకం చాలా గొప్పది, కర్ణామృతంగా ఉంటుంది. వింటూ ఉంటేనే ఎంత అందంగా ఉంటుంది. అనడానికి కొంచెం అవస్థపడాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు తెలుగు పలకడానికి నానా తెగుళ్ళు వస్తున్న రోజులు వచ్చే మనకి సంస్కృతం. నేను ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ఇది వింటూ ఉంటే ఆహా ఎంత తీయనిది మన పద్యాలు శ్లోకాలు అనుకోవడమే కాకుండా ఇవి మన పిల్లల్లో ఉంటే పలికిస్తే బాగుంటుందని తపన మీకు కలిగితే ధన్యం. ఎందుకంటే పిల్లలు గొంతులు పవిత్రం వస్తే, వాళ్ళ శరీరాలు పవిత్రం వస్తే, వాళ్ళ మనసులు పవిత్రం వస్తే, బుద్ధులు పవిత్రం వస్తే. ఇప్పుడు అది కావలసింది. ఎందుకంటే అపవిత్ర వాతావరణంలో అపవిత్రమైన ఆలోచనలో తిరుగుతున్న మనం ఇంత పవిత్రమైన భావాన్ని, పవిత్రమైన శబ్దాలు వినడమే ఉపయోగం. అందులో నేను చెప్తున్న వేదిక కూడా కాలక్షేప వేదిక, భజన వేదిక కాదు. ఇది శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానంద వంటి మహాత్ములని స్మరించే దివ్యమైన వేదిక కనుక ఇక్కడ సర్వశాస్త్ర సమన్వయకర్త అయినటువంటి జగదాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కర్ణామృతం చెప్తున్నాం. అది కూడా విశేషం. కృష్ణుడు కేవలం ఎంత మాధుర్యాన్ని కురిపిస్తాడో అంత జ్ఞానాన్ని కూడా అందించినటువంటి వాడు కదా ఆయన. వేణునాదమే కాదు, పాంచజన్య శంఖం కూడా పలికించిన మహానుభావుడు. అందుకు ఈ మాటల్లో ఆయన వేణునాదాలు వినిపిస్తుంటాడు, పాంచజన్య శంఖారావాలు వినిపిస్తూ ఉంటాడు. అందులో పరవశిద్దాం, ఇందులో జాగృతి చెందుతాం. ఆ జాగృతి జ్ఞానం, ఆ పరవశం భక్తి.
ఈ రెండు వల్లని కలిగించేలాగా ఈ మహానుభావుడు రచించి ఇస్తున్నారు. ఈ మొదటి శ్లోకాన్ని ఒక్కసారి భావించండి. అస్తి స్వస్తరుణీకరాగ్రవిల సత్కల్ప ప్రసూనాప్లుతం వస్తు ప్రస్తుత వేణునాదలహరి నిర్వాణ నిర్వ్యాకులం స్రస్త స్రస్త నిరుద్ధ నీవిలసత్ గోపీతకస్రావృతం హస్తన్యస్తనతాపవర్గమఖిలోదారం కిశోరాకృతి. అస్తి స్వస్తరుణీకరాగ్రవిల సత్కల్ప ప్రసూనాప్లుతం. ఇందులో ఆ మ్యూజికల్ గా అస్థి స్వస్తరుణి, వస్తు ప్రస్తుత, స్రస్త స్రస్త, హస్తన్యస్త ఎంత ఆనందంగా సంపూర్చారో చూడండి. ఇందులో విషయం ఏమిటి అంటే అస్థి అని ప్రారంభించారు చూడండి. అస్థి అనే మాట ప్రారంభించాలి అంటే వేదాంతంలో పనిని వాడే మాట అనగలండి. అస్థి అంటే ఉన్నది. అస్థి ఏమిటి? వస్తు, ఒక వస్తువు ఉన్నది. ఏమిటి ఆ వస్తువు? కిశోరాకృతి. అది అస్థి మొదటి పాదంలో మొదటి శబ్దం, రెండవ పాదంలో రెండవ శబ్దం వస్తు, ఆఖరి పాదంలో ఆఖరి పలుకు కిశోరాకృతి. అస్థి, వస్తు, కిశోరాకృతి. అది ఇందులోనూ ముఖ్యమైన విషయం. అంటే ఒక వస్తువు ఉన్నది. ఆ వస్తువు ఎలా ఉన్నది? ఒక పుస్తకం లాగానా, లేకపోతే బల్లలాగానా? కిశోరాకృతి, బాల రూపంలో ఒక వస్తువు ఉన్నదయ్యా. అయితే కిశోరాకృతి వస్తువు అస్థి అనొచ్చినా బాల రూపంలో వస్తువు ఉన్నదంటే నేరుగా అర్థమైంది, అది మనందరికీ అర్థమవుతున్నది. కానీ అలా కాకుండా ఉన్నది వస్తువు కిశోరాకృతిగా, అది విశేషం. ఇలా చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే కిశోరాకృతిగా ఇప్పుడు వచ్చింది. ఆయన ఆకృతి కిశోరాకృతి అయినా ఎప్పుడు ఏ ఆకృతిలో వస్తుందో మనకేం తెలుసు. ఒకప్పుడు కోదండం ధరించి వచ్చింది ఆ వస్తువే, ఒకప్పుడు ఆ వస్తువే నారసింహమే స్తంభం నుంచి వచ్చింది. ఇప్పుడు కిశోరాకృతిగా వచ్చిన వస్తువు కిశోరాకృతిగానే ఉండిపోయిందా? ఈ వస్తువే అర్జునుడి రథానికి పగ్గాలు నడిపి మొత్తం భారత యుద్ధం చేయించింది. ఈ వస్తువే కిశోరాకృతిగా కాకుండా అటు రుక్మిణీదేవిని చందనం మీద రథం మీద ఎక్కి తీసుకొచ్చింది. ఇన్ని రకాలుగా మారింది ఆ వస్తువు. కనుక ఇన్ని రకాలుగా మారిన ఆకృతులు ఎన్ని ఉన్నా దాని అసలు లక్షణం అస్థి. అది అసలు మూలం అంతా అక్కడ పెట్టారు. ఆయన అసలు లక్షణం ఏమిటి? అస్థి. అస్థే ఆయన స్వభావం. కిశోరాకృతో లేదా యవనాకృతో, రామాకృతో, కృష్ణాకృతో, నృసింహాకృతో ఆకృతులు ఎన్ని మార్చినా ఆయన అసలు లక్షణం అస్థి. అస్థి అంటే అర్థం ఏమిటి? అస్థి అనే మాట బ్రహ్మ వస్తువుకు వాడబడింది, ఇంక దేనికి కాదు. పరబ్రహ్మ గురించి శాస్త్రం చెప్తూ ఏం మాట చెప్పింది? అస్థి భాతి ప్రియం. అస్థి భాతి ప్రియం, ఇది బ్రహ్మ లక్షణం. జగన్ లక్షణం ఏమిటి? నామరూపం. ఇది విషయం. అస్థి భాతి ప్రియం, ఇది బ్రహ్మ లక్షణము. జగన్ లక్షణము నామము రూపము. ఎందుకంటే మనం చూసే జగత్తంతా నామరూపాత్మకం. అసలు జగత్ అనేటటువంటి వృక్షానికి మూలమైన వస్తువు అస్థి భాతి ప్రియం అని వర్ణించారు. అస్థి అంటే ఉన్నది అని అర్థం. అంటే ఎప్పుడు ఏది ఉన్నదో అది అస్థి. మార్పు చెందనిది అని అర్థం. అస్థి అనే మాటే మార్పు చెందని పరమాత్మ అని చెప్పడం, పరిణామం చెందని వాడు అని అర్థం. సృష్టిలో మనందరికీ ఉండే లక్షణం ఏంటి? జాయతే వర్ధతే. అక్కడ అస్థి అని చెప్పలేదు. ఈ జీవుడి లక్షణంలో జాయతే అన్నారు తప్ప అస్థి అనలేదు. వాడికి వీడి జాయతే పుట్టాడు, పెరిగాడు, తరిగాడు, పోయాడు, అది వీడి లక్షణం. కానీ అది కేవలం అస్థి. అది ఎప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉండే శాశ్వత వస్తువు. అది ఎక్కడున్నది, ఎలా ఉన్నది, ఎవడైనా చూపిస్తాడా అంటే అది చూపబడే వస్తువు కాదు. అది ఉంటేనే మనం అన్ని చూడగలం. కొంచెం ఆలోచించండి. అది ఒకరి చేత చూపబడే వస్తువు కాదు, అది ఉండడం వల్లే అందరం చూడగలం. దానినే చైతన్యము అని అంటాం. సృష్టిలో వస్తువులు చూసాం దేనివల్ల? కళ్ళ వల్ల. కళ్ళ వల్ల కాదయ్యా, కళ్ళకు కూడా కారణమైన బుద్ధి, బుద్ధికి కూడా కారణమైన చైతన్యం. కనుక సర్వ జగత్తుని ఏది ప్రకాశింపజేస్తుందో అది జ్ఞానము, అదే చైతన్యము. అదే నిజానికి అందరికి ఇష్టమైన వస్తువు. అది తెలియక తనకి నిజమైన ఇష్టమేంటో తెలియని కన్ఫ్యూజన్ లో పడిపోయాం మనమందరము.
అందుకే ఇప్పుడేదో ఒకటి ఇష్టం అని పట్టుకుంటాం, మళ్ళీ దాని మీద విసుగు, మరో దాని మీద మనసు పోతుంది. అందుకే ఇష్టం నిర్ణయించుకోవడంలో మనకు కన్ఫ్యూజన్ రావడానికి కారణం ఏమిటి అంటే జీవుడికి సహజంగా ఇష్టమైన వస్తువులేవి ఈ బయట కనబడే వస్తువులు కావు. జీవుడికి సహజమైన ఇష్టమేది, ఏది అస్తో ఏది భాతో అదే వాడికి ఇష్టం. ఆ ఇష్టమే ఆనందం. నేను ముందు చెప్పిన మాట అదే, జాగ్రత్తగా విన్నారు కదా. అమృతం అంటే ఆనందం అన్నాం. అందరికీ ఆనందం అంటేనే ఇష్టం, అంతే కదండి. ఈ వస్తువులు ఎందుకు కోరుకున్నాం మనం? ఆ వస్తువు ద్వారా ఆనందం వస్తుందేమో అని వస్తువును కోరుకున్నాం. కానీ మనకు కావాల్సిన వస్తువా ఆనందమా? ఆనందమే కావాలి. కానీ నిజానికి నీ ఇష్టం ఏంటో చెప్పు. నీ ఇష్టం ఆనందమే. అది ఆ వస్తువునందు ఆలోచించుకున్నావు కనుక వస్తువుని కోరుకుంటున్నా. నీకు కావాల్సింది ఆనందమే. అందుకు వస్తువులు వదిలి ఆధారాన్ని చూడు, ఆనందమే కదా. ఇప్పుడు రండి మళ్ళీ. అస్థి అంటే ఎప్పుడూ నశించనిది. దీనినే వేదం సత్ అన్నది. సత్ అంటే ఉనికి మాత్రం, ఉనికి మాత్రమైనది. అదే ఎల్లవేళలా ఉన్నది, అందుకే అస్థి. అదే చైతన్యమయం, అందుకే భాతి, అందుకే చిత్. సత్ తర్వాత చిత్. అదే అందరికీ ప్రియం, అందుకే వేదం ఏమన్నది? బ్రహ్మేష్టం శరణముపగమ్య. ఇష్టమైన బ్రహ్మమును శరణ వేడుతున్నాను అన్నాడు. ఇష్టమైన బ్రహ్మం ఎందుకైంది? అది బ్రహ్మం ఒక్కటే ఆనందకర పదార్థం కనుక ఆ పరబ్రహ్మమే ఇష్టం. ఇష్టం అనడానికి ఇంకో మాట ప్రియం అని అర్థం. అందుకే ప్రియం. ప్రియం అంటే ఆనందం. అంటే అస్థి అంటే సత్, భాతి అంటే చిత్, ప్రియం అంటే ఆనందం. సచ్చిదానందమే అస్థి భాతి ప్రియం. అది విశేషం. అందుకు అస్థి అనే మాటతోనే భాతి ప్రియం కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి. అస్థి వేరుగా, భాతి వేరుగా, ప్రియం వేరుగా లేదు. సత్తులోనే చిదానందం కూడా ఉంది. అందుకు అస్థి అని చెప్పడంలో ఉన్నది ఏది ఉన్నదో ఆ ఉన్నదే నా కోసం కిషోరాకృతి బాలకృష్ణ రూపంలో వచ్చింది. ఈ కనబడ్డ బాలకృష్ణుడు నాడే, ఇది లోకంలో కనబడే వస్తువు కాదయ్యా, ఇది అస్థి వస్తువు. ఏది సర్వకాల సర్వావస్థల యందు ఉన్న సచ్చిదానందమో ఆ సచ్చిదానందమే బాలకృష్ణుడు. అది విశేషం. ఇది తెలుసుకోండి. అంటే శ్రీకృష్ణ కర్ణామృతంలో వర్ణించబడ్డ బాలకృష్ణుడు ఏదో మనం లౌకికంగా నమస్కారం చేసుకునేటువంటి మామూలు వాడు కాదు. ఆయన పరిపూర్ణమైన బ్రహ్మ వస్తువు. అది విశేషం. అది అస్థి వస్తు కిషోరాకృతి. అది అంత అద్భుతంగా ఇక్కడ చెప్పబడుతున్నది. ఇంతగా పరబ్రహ్మ యొక్క విషయాన్ని ప్రస్తావించడంలో ఈ గ్రంథం ఎంత ఉదాత్తంగా ప్రారంభమైందో ఆలోచించుకోండి. ఉదాత్తమైన ఆరంభం. అస్థి, ఆ కిషోరాకృతి ఎలా ఉందో మిగిలినంత వర్ణన మనం తలంచుకోవాలి ఇప్పుడు ఇక్కడ. అందుకే కృష్ణుణ్ణి ఏ రూపంలో మీరు నమస్కరించినా ఆ రూపము సచ్చిదానంద విగ్రహము అని తెలుసుకోండి. ఆ విషయం నేననడం కాదు, వ్యాసులు వారే చెప్తారు. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణుడు ఎవరు? సచ్చిదానంద రూపుడు. ఆయనే విశ్వోత్పత్యాది హేతవే. ఆయన ఆశ్రయిస్తే ఏమొచ్చింది? తాపత్రయ వినాశాయ. అటువంటి శ్రీకృష్ణాయ వయం నమః అని ఆయన చెప్పారు. అందుకే కృష్ణ అనే శబ్దంలో అర్థం ఏమిటి? కృష్ణ అంటే నల్లనివాడు రూపంలో చూసేటప్పుడు ఇది భౌతిక అర్థం. అంతుంటే మహామంత్రం ఎందుకు అవుతుంది? ఇది దానిలో మరొక అర్థం ఉన్నది. కృష్ణ అంటే కృషి భూవాతకో శబ్ద నష్ట నిర్వృత్తివాతక అన్నారు. కృష్ అనే దానికి సత్ అని అర్థం. సత్ అంటే ఉన్నది అని అర్థం. అదే అస్థి. అది ఎలా ఉన్నది? నా నా అంటే నిర్వృత్తివాచక, నిర్వాణము. నిర్వాణం అంటే చిదానందము అని అర్థం. అంటే కృష్ అంటే సత్, అణ అంటే చిదానందం. కలిపి చూడండి, సచ్చిదానందం. అదే కృష్ణ అంటే అదే సచ్చిదానందం. అందుకు అస్థి అనే మాటతో కృష్ణ శబ్ద అర్థం కూడా స్ఫురింపు చేస్తున్నాడు ఈ మహానుభావుడు. కృషిధాతు నకారాభ్యాం సత్తానందాత్మని కిలాభిలపత్ అని మనం నిత్యం చెప్పుకుంటున్న నారాయణీయంలో నారాయణ భట్టార్థ చెప్పినది. కృషిధాతు నకారాభ్యాం సత్తానందాత్మకం కిలాభిలపత్ అని చెప్పారు. అది కృష్ణ శబ్దానికి అర్థం. ఈ విషయాన్ని అనేక రకాలుగా మనం ప్రస్తావించవచ్చు. అందుకే సచ్చిదానంద స్వరూపుడు శ్రీకృష్ణుడు. అటువంటి వస్తువు, ఆ బ్రహ్మ వస్తువే కిషోరాకృతి ధరించింది. ఆ కిషోరాకృతి ఎలా ఉందో హృదయంలో ప్రశ్నించుకుందాం. ఆయన వేణువు ఊదుతూ ఉన్నాడు. ఆయనపై దేవతా స్త్రీలు పుష్పవృష్టిని కురిపిస్తున్నారు.
దేవతా స్త్రీలు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపిస్తూ ఉంటే, వేణువు నూదుతూ ఉంటే ఆయన చుట్టూ ఆ వేణువు వినడానికి చాలా మంది కూర్చున్నారు. వారెవరు? వేల కొలది గోపి స్త్రీలు, ఒకరు గారు ఇద్దరు గారు. వాళ్ళు కూర్చున్న విషయం ఎలా ఉన్నారు అన్ని వర్ణిస్తున్నారు అందరూ. ఆ కృష్ణమూర్తి ఎవరయ్యా అంటే అరచేతికి అందిన మోక్షం ఆయన అన్నాడు. అరచేతికి అందిన మోక్షం ఆయన కృష్ణుడు అంటే మోక్షాన్ని అరచేతులు పెట్టేవాడు అంటారు. ఒక్క వాటలో ఎంత బాగా చెప్పేశారండి. మోక్షం అంటే తేలిక విషయం కాదు కదా. కృష్ణుడు ఏదైనా లభిస్తుంది కానీ అది మాత్రం లభించదు. కోటి జన్మార్జిత పుణ్య, అనేక కోట్ల జన్మల సాధన వల్ల మాత్రమే లభించేటువంటి మోక్షాన్ని తీసుకొచ్చి ఇందా అని అరచేతులు పెట్టేసి అవతారం కృష్ణ అవతారం. ఇంకోటి కాదు, అందుకే కృష్ణావతారానికి పేరేమిటి? ముకుందావతారము, ముక్తినిచ్చే అవతారం. కృష్ణావతారం అందరికీ మోక్షం ఇచ్చింది, అది విశేషం. అందరికీ మోక్షం ఇచ్చిన అవతారం. ఇలాగా ఈ ఒక్క శ్లోకంలో ఎన్ని చెప్పారో చూద్దాం. ముందు ఏం చెప్పాం? దేవతా స్త్రీలందరూ ఈ కిషోరాకృతి మీద పుష్పవృష్టిని కురిపిస్తున్నారు. ఆ వస్తువు మీద. ఏ వస్తువు? అస్థి వస్తువు. అస్థి వస్తుంది, సచ్చిదానంద వస్తువు. దాని మీద దేవతలందరూ, అందుకే స్వస్తరుణీకరాగ్ర, స్వస్తరుణి, స్వహ అంటే స్వర్లోకము, ఊర్ధ్వలోకములందు ఉన్నటువంటి స్త్రీలు దేవకాంతలందరూ కరాగ్ర విలసన్, వాళ్ళ చేతుల్లో ప్రకాశిస్తున్నటువంటి కల్పప్రసూనాప్లుతం, కల్పవృక్ష కుసుమాలు పైనుంచి వాళ్ళు వర్షంగా కురిపిస్తున్నారు. ఎవరి మీద? ఆయన మీద కురిపిస్తూ ఉంటే ప్లుతం తడిసిపోయారు. ఆ పువ్వులు నిండిపోతున్నాయి, ఆగకుండా వేస్తున్నారు వాళ్ళు ఆ కుసుమ వృష్టి. ఎందుకంటే అసలు పూజ అంటూ ఎవరు చేస్తే ఎవరికి చేయాలి? ఆయనకే చేయాలి. అందులో కల్పవృక్ష కుసుమాలని తీసుకుని దేవతలు ఎలా ఆయనపై వర్షింపజేస్తూ ఉన్నారు. వర్షింపజేస్తూ ఉంటే ఆ కిషోరాకృతి ఎలా ఉన్నది అంటే ప్రస్తుత వేణునాదలహరి నిర్వాణ నిర్యా. ఈ మాట ఎంత గొప్పగా చెప్పారంటే, ప్రస్తుత అంటే వెదజల్లుతున్నా, ప్రసరింపజేస్తున్నా వేణునాదలహరి, వేణునాదాన్ని విశ్వమంతా వ్యాపింపజేస్తున్నటువంటి వాడు. ఆ వేణునాదం ఏం చేస్తుంది? నిర్వాణ నిర్వ్యాకులం. ఆ వేణునాదం విన్న వారికి ఎటువంటి ఆనందం కలుగుతున్నది అంటే నిర్వ్యాకులమైన నిర్వాణం కలుగుతుంది. మనం పొందే ఆనందాలన్నీ వ్యాకుల ఆనందములు. వ్యాకులము అంటే కలత అని అర్థం. ఒక మార్పుతో కూడిన ఆనందములు. మార్పు వల్ల ఆనందం. ఎండలో నడుస్తూ ఉన్నాం, ఎండ వల్ల ఒక అలసట వచ్చింది, చల్లని నీడ దొరికింది, అమ్మయ్య అనుకున్నాం. కనుక ఆనందం అంటే ఏమిటంటే నీడయే ఆనందము. స్టేట్మెంట్ ఇద్దాం, అయిపోయిందా? అసలు ఎండే తెలియకుండా నీడలోనే పుట్టి పెరిగేవాడిని ఆనందంగా ఉన్నాను అనగలడా? ఎండ నుంచి ఉన్నావు కనుక ఎండ నుంచి వచ్చి రిలీఫ్ కు నువ్వు ఆనందం అంటున్నావు అంటే అది ఆనందం కాదు, దుఃఖోపశమనం మాత్రమే. అది అర్థం. నిన్నటి వరకు నీ కాళ్ళు లాగి బాధపడ్డావు, డాక్టర్ మందు ఇచ్చాడు, ఆ నొప్పిపోయింది, ఇట్స్ ఎ రిలీఫ్ ఓన్లీ, కానీ అది ఆనందం కాదు. అదే ఆనందం అయితే అసలు కాళ్ళు నొప్పి లేని వాళ్ళందరూ ఆనందంగా ఉన్నాం అనేవాడు. అది కేవలం దుఃఖమే, ఉపశమనమే. ఆనందం వేరు. ఆ ఆనందంలో మార్పు అనేది లేని ఒక సచ్చిదానందమయమైన స్థితి, అది నిర్వ్యాకులం అనే మాట. అది అర్థం కావడానికి నిర్వ్యాకులం నిర్వాణం అన్నాడు. నిర్వాణం అంటే ఈ ప్రపంచపు వికారాలన్నీ తొలగిపోయిన తర్వాత లభించే ఆనందం పేరు నిర్వాణము. దీన్నే మన ఆంగ్లంలో బ్లిస్ అని మాట వాడుతూ ఉంటారు. దీనికి పాపం మరో శబ్దం దొరక్క, కానీ సచ్చిదానంద ఘనం అది విశేషం. ఆ ఆనందాన్ని దేనితో ఇస్తున్నాడైనా? ప్రస్తుత వేణునాద లహరి. ఆ వేణునాద తరంగాలతో అది విన్న వారందరినీ కూడా ప్రపంచాన్ని మరపింపజేస్తున్నాడు ఆయన. ఒక్కసారి భావించండి. ఈ భావం నేను తర్వాత చెప్తాను 5 రోజుల్లో. ఆ వేణునాదం వినేటప్పుడు ప్రపంచం ఎలా నిర్వాణ నిర్వ్యాపనం పొందిందో చెప్తాను. ప్రపంచం మర్చిపోయింది తనని తాను. లేళ్లు, ఆవులు ఆహారాన్ని కూడా మర్చిపోయి ఆలోచిస్తున్నాయి. జంతువులకి ప్రధానం ఆహారం, మనకు మరొకటి. కానీ సర్వము కూడా వాటి స్థితిని అవి మరిచిపోయి ఆ వేణునాదంలో లీనమైపోతూ ఉండేవి. అంటే ప్రపంచ స్థితిని మరిచిపోయినటువంటి ఆనంద స్థితిగా వెళ్ళిపోయి అదే నిర్వ్యాకులం నిర్వాణం. ప్రపంచంలో మనం అనుభవించేవన్నీ వ్యాకుల ఆనందములే. ప్రపంచాతీతమైన సమాధి స్థితిలో పొందే ఆనందం మాత్రమే నిర్వ్యాకుల నిర్వాణం. అది కేవలం నాదాల సంధాన విద్య ద్వారా మాత్రమే వస్తుంది. ఆ నాదమే కృష్ణుడు. అందుకు ఆ నాదాన్ని ప్రసరింపజేస్తున్నటువంటి స్వరూపాన్ని
చెప్తూ ప్రస్తుత వేణునాదలహరి నిర్వాణ నిర్వ్యాకులం. ఇక ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళు ఎవరు అంటే స్రస్త స్రస్త నిరుద్ధని వివిలసత్ గోపీ సహస్రావృతం. గోపులందరూ కూర్చుని ఉంటున్నారు. ఆయన వేణంగా చూస్తున్నారా వేణునాదం పోతున్నారు, ఎంత బాగున్నాడో. వేణునాదం అక్కడ దాకా తీసుకొచ్చింది వాడి తర్వాత ఆయనలో వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉంది? గోపీ సహస్రావృతం, వేల కొరకు గోపికలందరూ అక్కడ కూర్చున్నారు. వాళ్ళ మధ్యలో కృష్ణుడు, ఆయనపై పడుతున్నటువంటివి దేవతలు కురిపిస్తున్న పుష్ప వృష్టి. ఎంత పిక్చరిస్క్ గా వర్ణిస్తాడండి లీలాసుకుడు. అంత మంచి పింఛంతో బొమ్మగిస్తున్నాడో మన హృదయాన్ని క్యాన్వాస్ చేసి. ఊహించుకోండి, పెంటులు వేరే దేవతలు పుష్పవృష్టి కురిపిస్తూ ఉంటే వేణునాదం చేస్తూ ఆ బాలకృష్ణమూర్తి మొత్తం గోపీ సహస్రాల మధ్య ప్రకాశిస్తున్నట్ట. ఈ గోపీ సహస్రాలు ఎలా ఉన్నాయి? స్రస్త నిరుద్ధని అంటే వారు కోకముడులు అవన్నీ గట్టిగా బిగించుకుని వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి వారు మర్చిపోయి ముడులన్నీ విడిపోయాయి. ముడులు విడిపోయి వస్త్రాలు జారిపోతున్నాయి. అయినా వాళ్ళు అలా చూస్తూ ఉండిపోయారు. ముడులు విడిపోయాయన్న ఎరుకు కూడా లేకుండా వాళ్ళు చూస్తున్నారు ఆయన్ని. అలా గోపీ సహస్రావర్తమైన కృష్ణుడు ఎవరయ్యా అంటే హస్తన్యస్త నతాపవర్గం. నత అంటే భక్తులు, ఆ భక్తులకు అపవర్గం అంటే మోక్షాన్ని హస్తన్యస్త ఇందాన అరచేతులు పెట్టేస్తున్నాడు. అరచేతులు పెట్టేస్తున్నాడు. ఇది అంటే మోక్షం అనేది అందుబాటులోకి తెచ్చిన అవతారం కృష్ణావతారం. లేకపోతే మన మోక్షము బ్రహ్మ పదార్థము అలాగే వేదాల్లో ఉంటుంటే మనం ధరించేవాళ్ళం కాబట్టి ఆయన దిగి వచ్చి నామరూపాల్లోకి దిగి వచ్చి అలా వచ్చి తన నామం రూపం వ్యక్తం చేసి మోక్షం తీసుకుంటారా, నా నామం చెప్పించండి, నా రూపాన్ని ధ్యానించండి అని ఇచ్చాడంటే హస్తన్యస్త. అందుకే అందుబాటులోకి వచ్చిన అవ్యయతత్వమే శ్రీకృష్ణుడు. ఇదొక్కడు గుర్తుపెట్టుకున్న వాక్యం. అందుబాటులోకి రావడమే అవతారం. అవతారం అంటే అర్థం ఏంటి? దిగడం అని కదా అర్థం. దిగేడు అంటే అంతవరకు పైకున్నవాడే కదా అర్థం. పైకున్నవాడు అంటే అందరివాడు అని అర్థం కదా. అందరివాడు అందుబాటులోకి రావడమే అవతారం. అది విశేషం. అందుకే ఇక్కడ కిషోరాకృతిగా వచ్చిన వస్తువు అస్థి వస్తు కిషోరాకృతి ఎందుకు వచ్చాడు? హస్తన్యస్త నతాపవర్గం. మరి మోక్షము కూడా వచ్చిన వాడు చుట్టూ ఆడవాళ్ళందరూ కూడా కూర్చొని వాళ్ళ ముడులు కూడా విడిపోయి చూడటం ఏంటండి? అదే ఇక్కడ విశేషం. ఆయన ఆశ్రయించిన జీవులకి ముడులు విడిపోతాయి. అన్ని ముడులు విడిపోతాయి, అన్ని ఆవరణలు తొలగిపోతాయి. ఈ మాయావరణలు తొలగినటువంటిది ఇది ఉపనిషత్తులో భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే కాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని చెప్పింది ఉపనిషత్తు. ఆ పరమునందు ఎప్పుడైతే దృష్టి వెళ్ళిందో, దృష్టి వెళ్ళడం అంటే చూపు అక్కడ పెట్టానండి అంటారు. దృష్టి వెళ్ళడం అంటే అనుభవానికి రావడం. నేను రుచి చూశానండి అంటే అర్థం రుచి కనబడిందా? రుచి చూడడం అంటే అనుభవం. అలాగే తస్మిన్ దృష్టే పరావరే అంటే ఆ పరబ్రహ్మ అనుభవంలోకి రాగానే భిద్యతే హృదయ గ్రంథి, ఆ హృదయపు అవిద్యా గ్రంథి భిద్యతే విడిపోయినది. ఛిద్యంతే సర్వ సంశయా, అన్ని సందేహాలు విడిపోయే కారణం. క్షీయంతే జాస్య కర్మాణి, అన్ని కర్మబంధములు తొలగిపోయే. ఈ కర్మబంధాలు తొలగడం, అదే విధంగా అక్కడ చెప్పినటువంటి సందేహములు తొలగడం, గ్రంథులు వినడం, అవిద్యా గ్రంథులు వినడం, అవే ఇక్కడ ఆవరణలు తొలగడం, కోకముడులు వినడం. అలా విడినటువంటి జీవులందరూ కొలుచుకునే పరదైవం. అదే విష్ణు శాస్త్రంలో చెప్పబడ్డ ముక్తానాం పరమాగతి. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. ముక్తులకి పరమగతి అయినటువంటి వాడు గనక మోక్షాన్ని అరచేతిలో పెట్టేటువంటి ఆ స్వరూపము అఖిలోదారం ఎలా పెడుతున్నాడు? అందరికీ ఉదారంగా పెడుతున్నాడు. ఎక్కడ వినాస్తానని చెప్పండి. ఉదాహరణగా విరాళం ఇచ్చును అంటాం కదా, అప్పుడు ఉదాహరణగా విరాళం ఇవ్వడండి. అలా అనకపోతే మళ్ళీ ఇప్పుడు ఏమో అప్పుడు ఉదాహరణ విరాళాలు ఇవ్వడు. ఉదాహరణ విరాళం ఇచ్చేవాడు ఒక్కడే. అరచేతిలో పెట్టాడు కనుక ఏదో కొద్దిగా పెట్టాడని కాదు, ఉదారంగా మరి బంధం అక్కర్ లేకుండా ఇస్తాడు. ప్రతి మాట అంత అనుభూతితో పరిగెడిగింది, అంత తత్వమే తీసుకెళ్ళాడు. హస్తన్యస్త నతాపవర్గం అఖిలోదారం కిషోరాకృతి. అందుకే ఈ శ్లోకాలను ఒక్కసారి స్మరించుకుని 5 రోజుల్లో మొదటి రోజు 2 శ్లోకాలు దగ్గర ఇలాగెన్నో చూద్దాం. అస్తి స్వస్తరుణీకరాగ్రవిల సత్కల్ప ప్రసూరాప్లుతం
వస్తు ప్రస్తుత వేణునాదలహరి నిర్వాణ నిర్వ్యాకులం స్రస్త స్రస్త నిరుద్ధనీ వివిలసత్ గోపీ సహస్రావృతం హస్తన్యస్తనతాపవర్గమఖిలోదారం కిశోర. చింతామణిర్జయతు సోమగిరిర్గురుర్మే శిక్షాగురుశ్చ భగవాన్ శిఖపించమౌళి యత్పాదకల్పతరు పల్లవ శేఖరేషు లీలా స్వయంవర రసం లభతే జయశ్రీ. అస్తి స్వస్తరుణీకరాగ్రవిలసత్కల్ప ప్రసూనాప్లుతం వస్తు ప్రస్తుత వేణునాదలహరి నిర్వాణ నిర్వ్యాకులం స్రస్త స్రస్త నిరుద్ధనీ వివిలసద్గోపీ సహస్రావృతం హస్తన్యస్తనతాపవర్గమఖిలోదారం కిశోరాకృతి. గోపకిశోర ఆకృతి అనేటటువంటిది అస్థి వస్తు అని ప్రారంభించారు. అస్థి వస్తు అంటే సచ్చిదానంద ఘన పదార్థమే గోపకిశోరాకృతిగా మాకు ఎదురుగా గోచరిస్తున్నది. ఇది సర్వదేవతల చేత నమస్కృతమై వేణునాదాన్ని విశ్వమంతా వ్యాపింపజేస్తూ సమస్త గ్రంథులు ముడులు వీడినటువంటి ముక్తజీవులకు ఆశ్రయమై గోపికలకు ఆశ్రయమై ప్రకాశిస్తూ సర్వజీవులకు మోక్షాన్ని అందజేయడానికై అవతరించిన స్వరూపము అని దీని యొక్క అర్థం. హస్తన్యస్త నతాపవర్గము, నతులకు అపవర్గాన్ని హస్తములందు అమర్చినటువంటి స్వరూపము అని చెప్పి ఇక్కడ నుంచి ఈ ప్రథమాశ్వాసమంతా కూడా ఆ బాలముకుందుని కోసం ఆయన హృదయం పడిన ఆర్తిని చెప్తారు. ప్రథమాశ్వాసం ఒక విధంగా తపస్సులా కనిపిస్తుంది మనకి. తపస్సు అంటే అర్థం ఏమిటి? తపించిపోవడం తపస్సు. ఆయన్ని చూడాలని, ఆయన మాటలు వినాలని, ఆయన్ని అనుసరించాలని తపించిపోవడం కనిపిస్తున్నది. జ్ఞానపరంగా ఏవేవో చదివి ఎన్నెన్నో మాట్లాడే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, కానీ అనుభవానికి వచ్చేటప్పుడు శూన్యం కనిపిస్తుంది. అలాంటి జ్ఞానముల కన్నా భగవద్ అనుభవం చాలా గొప్పది అని ప్రతిపాదించినటువంటి జ్ఞానులు చాలా మంది ఉన్నారు. అందులో మనకు మధుసూదన సరస్వతి ఒకరు, అలాగే లీలాశుకుల వారు కూడా మనకు కనిపిస్తారు. వీరు మహాకృష్ణ భక్తులు. అందుకు ఆ కృష్ణానుభవం కోసం వాళ్ళు ఎలా తప్పించబోతున్నారు. ఈ తప్పించిపోవడం ఒక కృష్ణానుభవం, అది విశేషం. భగవద్ అనుభవం కోసం తప్పించిపోవడం కూడా ఒక భగవద్ అనుభవమే. ఆయన్ని చూడాలి అనుకున్నప్పుడు ఆయన్ని తలంపులోకి తెచ్చుకోవడం, భావించడం, స్మరించడం, ఆ విరహాన్ని అనుభవించడం అన్నదే ఆ విరహ రూపంలో ఆయన వస్తాడు. ఆ వచ్చినప్పుడు అది స్థిరంగా నిలిచిపోవాలనే తాపత్రయం ఉన్నదే అది నిజమైన తపస్సు అవుతున్నది. ఈ విధమైనటువంటి విరహ వేదన అదే గొప్ప యోగం అంటారు మహానుభావులైనటువంటి చైతన్య మహాప్రభు మొదలైన వారు. ఆ విరహంలో నయనంగళదశ్రుధారయ వదనం గద్గద రుద్ధయాగిరా పులకైర్నిచితం వపుక్కదా తవ నామ గ్రహణే భవిష్యతి అని భగవన్నామం వింటే చాలు ఒళ్లంతా పులకించి కనుల ఆనందాశ్రవులు దాల్చుతూ సాత్వికోద్రేకముని శంకర భగవత్పాదులు ఏది వర్ణించారో ఆ సాత్వికోద్రేకాన్ని అనుభవించుతూ స్వామిని విరహం ఎంత తీవ్రమైనది అంటే యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రవృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణమే అంటారు చైతన్య మహాప్రభువులు. సర్వ జగత్తు కృష్ణుడు లేనప్పుడు శూన్యమే. అటువంటి తపనతో కూడినటువంటి ఆ విరహావస్థ ఈ ప్రథమాశ్వాసమంతా గోచరిస్తూ అసలు కృష్ణుడు ఎవరు అనేటప్పుడు నామరూపముల్లో ఒదిగినట్లు కనిపిస్తున్న నామరూపాతీ తత్వం అనే దాన్ని ప్రతిపాదన చేస్తూ వస్తున్నారు మొదటి శ్లోకాలన్నింటిలో. ఇక్కడ రూపవర్ణనే ఎక్కువ మాటి మాటికి కనిపిస్తుంది. నేను ప్రతి శ్లోకం రోజు చెప్తూ వెళుతూ ఉంటే చెప్పిందే చెప్తున్నాడేమిట్రా అని కనిపించేటంత వర్ణన ఇందులో ఉంటుంది. కానీ మనకంటే విసుగ్గాని లీలాసుకునికి విసుగు రాలే. ఆ రూపాన్ని మాటి మాటికి వర్ణిస్తూ పరవశించిపోతున్నాడు. ఎందుకంటే నా మాట అంటూ మొదలైతే నీ మీదే మొదలవ్వాలి, నా చూపంటూ మొదలైతే నిన్నే చూడాలి, నా అనుభవం నీతోనే. కనుక మాట ఆగే వరకు ఈ మాటంతా నీ చుట్టూనే తిరగాలి అని మాటి మాటికి మాటని మాధవుని చుట్టూ తిప్పాడు మహానుభావుడైనటువంటి లీలాసుకుడు. ఇక్కడ మన ప్రవచనంలో ఎంత మేరకు అవసరమో అంత మేరకు తీసుకుంటూ కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలని మాత్రమే వ్యాఖ్యానించుకుంటాం. ఈ ప్రథమాశ్వాసంలో ఆ తపస్సు చూస్తాం. ద్వితీయాశ్వాసంలో ఆయన హృదయానికి హత్తినట్లు గోచరమైనటువంటి కొన్ని బాలలీలామూర్తుల్ని దర్శిస్తాం. చివరికి ఆ మూర్తి యొక్క పరతత్వ స్ఫూర్తిని చూపిస్తారని
ఆ మూడవ ఆశ్వాసం మాత్రం మంత్రమయ మూర్తులు గోచరిస్తాయి మనకి. గోపాల మంత్రములు ఏవైతే చెప్పబడుతున్నాయో వాటిలో రహస్యములు చాలా విశేషంగా కనిపిస్తాయి మూడవ ఆశ్వాసంలో. వీటన్నిటినీ కూడా మనం వీలైనంత పరిశీలించే అవకాశం పరాత్పరుడు మనకి అనుగ్రహించాడు ఇక్కడ. పైగా మహాత్ములైనటువంటి వారు చేసే అనుగ్రహం ఈ విధంగా ఉంటుంది. ఏమి లీలాసు కూడా ఆ మంత్రములన్నీ జపించి ఆ కృష్ణానుభవం ఏదో ఆయనే పొంది వెళ్ళిపోతే అసలు ఈ కావ్యం మనకు దక్కేది కాదు. కానీ ఆయన చేత ఈ శ్లోకములు రచింపజేసిన వాడెవరు? ఆ కృష్ణుడే. ఎందుకు? ఆ మంత్రాదులేవి మనం జపించలేకపోయినా ఆ మంత్రాద్యనుష్ఠానము ద్వారా ఆయన పొందిన అనుభూతిని మనం అందుకుని తరించే అవకాశం ఇచ్చాడు. అందుకు తన మంత్రశక్తులన్నింటినీ ఈ శ్లోకంలో ఆయనే పలికించాడు ఆయన చేత. తద్వారా అనుష్ఠానాలు అవసరం లేకుండానే ఈ శ్లోకాల పఠనం ద్వారా, ఈ శ్లోకాల శ్రవణం ద్వారా, వ్యాఖ్యానం ద్వారా ఆ కృష్ణ మంత్ర అనుష్ఠానం అనేటువంటి శక్తి మనకు లభింపజేసేలా చేశాడు. అందుకు శ్రీకృష్ణుని అనుగ్రహమే శ్రీకృష్ణ కర్ణామృతంగా లీలాసుకుని ద్వారా మనకు అందజేయబడింది. అందుకే కృష్ణుడి దయామయుడు. అటువైపు ఆ శుకుని ద్వారా భాగవతాన్ని ఇప్పించాడు, ఇప్పుడు లీలాసుకుని ద్వారా శ్రీకృష్ణ కర్ణామృతాన్ని అందజేశాడు. భాగవతం రచింపబడిన తర్వాత కృష్ణమాధురిని బాగా అందజేసిన గ్రంథాలలో ఈ కృష్ణ కర్ణామృతం ఒకటి, నారాయణ తీర్థుల శ్రీకృష్ణ లీలాతరంగిణి ఒకటి, జయదేవుని గీత గోవిందం, ఈ మూడు ప్రధానంగా చెప్పుకోవాలి. ఒక విధంగా ఇవి కృష్ణ కథా వ్యాఖ్యాన గ్రంథాలన్నా బాధ లేదు. ఎందుకంటే భాగవతంలో ఉన్న కృష్ణుడు మంత్రమయమూర్తి అనేటువంటి విషయాన్ని వీరు దర్శింపజేశారు ఉపాసనా బలం చేత. అదేవిధంగా ఆ కృష్ణుని యొక్క భాగవత స్ఫూర్తినంతటినీ కూడా మరొక సంస్కృత గ్రంథం మనకు అందజేస్తున్నది. అది కేరళ దేశంలో ఉద్భవించిన నారాయణ భట్టపాదుల యొక్క నారాయణీయం. అది ప్రస్తుతాంశంగా మనందరం శ్రవణం చేస్తున్నాం ఎలాగో. ఇది కాక మరి ఒకటి ఆదిశంకర భగవత్పాదులు అనుగ్రహించిన ప్రబోధ సుధాకరం అనే గ్రంథం. ఇవన్నీ కూడా మనకి కృష్ణతత్వం బాగా అర్థం చేసుకోవడానికి ఉపకరించే మహాగ్రంథములు. ఇప్పుడు ఈ శ్రీకృష్ణ కర్ణామృతంలో తర్వాతి శ్లోకముల వైపు మనం వచ్చినప్పుడు కొన్ని ఎక్కువ నేను వివరించిన, అవసరమైన చోట ఎక్కువ వివరణ ఇస్తాను. ఆ శ్లోకముల్లో కూడా కొన్ని ముఖ్యమైన పదాలని కొంచెం వివరంగా చూద్దాం. చాతుర్యైక నిధాన సీమ చపలాపంగచ్చటామంతరం లావణ్యామృత వీచిలాలిత దృశం లక్ష్మీ కటాక్షాదృతం కాళిందీ పులినాంగణ ప్రణయినం కమావతారాంకురం బాలం నీలమమీవయం మధురమ స్వరాజ్య మారాధ్నుమః. బాలం నీలమమీవయం మధురమ స్వరాజ్యం ఆరాధ్నుమః. ఈ శబ్దములు చాలా గొప్ప విశేషం. ఆరాధ్నుమః అంటే ఆరాధిస్తున్నాము అని అర్థం. మేము కొలుచుకుంటున్నాం ఎవరిని? మధురిమ స్వరాజ్యం అన్నాడు ఇక్కడ. మధురిమము యొక్క సామ్రాజ్యం అంటే ఆయన, అది విశేషం. స్వరాజ్యం భోజ్యం అని వేదమంత్రం కూడా చెప్తున్నది. స్వరాజ్యం అంటే తనదైన రాజ్యము అని. ఇంకొకటి రాజ్యాన్ని ఆయన ఏలడం కాదు, తనదైన రాజ్యాన్ని తాను ఏలుకుంటున్నాడు. ఈ స్వరాజ్యం అనే శబ్దంలో, వైదిక శబ్దంలో పరమాత్మకి విరాట్, స్వరాట్, సమ్రాట్ అని 3 శబ్దములు ఉన్నాయి. విరాట్ అంటే జగద్రూపంగా విస్తృతంగా వ్యాపించినటువంటి వాడు. ఎలా వ్యాపించాడంటే సమగ్రంగా వ్యాపించే ప్రతిదానయందు అధికారం కలిగిన వాడు గనక సమ్రాట్ అని. అది కూడా ఎవరి ప్రకాశంతోనూ ఆయన వెలిగేవాడు కాదు, తన ప్రకాశంతో తానే వెలిగి అన్నిటినీ వెలిగించేవాడు. అందుకే స్వరాట్ అని పేరు. స్వరాట్, విరాట్, సమ్రాట్ అని ఆయన గురించి చెప్తున్నారు. అలాంటి స్వరాట్ ఏ విధమైన స్వరాట్ అంటే మధురిమ స్వరాజ్యం అన్నాడు ఇక్కడ. కృష్ణుణ్ణి ఇక్కడ పురుష స్త్రీ శబ్దములు రెండూ తీసేసి స్వరాట్ అంటే ఇంకా పురుష శబ్దం మనకు వినబడుతుంది, కానీ స్వరాజ్యం అనేసాడు ఇక్కడ. అంటే పురుష స్త్రీ నపుంసకాది భేదాలకి అతీతమైన ఒక కమనీయమైన వస్తువుని చెప్తున్నాడు ఆయన. ఇది మధురిమ స్వరాజ్యం అన్నాడు. కృష్ణుడు అనేటటువంటి వాడు మధురిమ స్వరాజ్యం, మాధుర్యానికి స్వరాజ్యమైన వాడు అని. ఒక మహారాజ్యం ఎలా విస్తరించి ఉంటుందో కృష్ణుని యందు మాధుర్యం అలా విస్తరించింది. మాధుర్యం పూర్తిగా ఆయనకు ఆధీనం. అంతేకాదు ఆయన నుంచే జగత్తంతా మాధుర్యాన్ని పొందుతుంది. అందుకే కృష్ణుణ్ణి తలంచుకుంటే చాలు మనకు మాధుర్యం లభిస్తున్నది. మాధుర్యమన్నా అమృతమన్నా ఒక్కటే. ఆనందానుభవానికే మాధుర్యం అని పేరు.
ఆ ఆనందమే ఆయన సచ్చిదానందమే మాధుర్యం అని. విశ్వమంతా ఆయన మాధుర్యమే నిండి ఉన్నది. ఈ మధురిమ స్వరాజ్యం అనే మాట అర్థమైతే వేదంలో మధువాత ఋతాజితే మధుక్షరంతి సింధవ అనే మంత్రం కూడా మనకు అర్థమవుతున్నది. ఈ జగత్తులో ఉండేటువంటి వాయువులు గాని జలములు గాని ఇవన్నీ కూడా మాధుర్యాన్నే ప్రవహిస్తూ మాధుర్యాన్నే వీస్తూ ఉన్నాయట. మాధుర్యం అంటే భగవంతుని యొక్క శక్తి, భగవద్ ఆనందమే ఈ జగమంతా విస్తరించి ఉన్నటువంటిది. అందుకే జగత్తంతా కూడా ఆయన స్వరాజ్యం, జగద్వ్యాపకమైన మహాచైతన్యమే మధురిమ స్వరాజ్యం. అది అసలు నారాయణ తత్వం. ఆ నారాయణ తత్వం ఇప్పుడు బాలం నీలం అమీవయం, అది నీల బాల రూపంలో మాకు కనిపిస్తున్నది. ఆ మధురిమ స్వరాజ్యమే, ఆ అనంతమైన మాధుర్యమే ఇప్పుడు బాల రూపంలో మా ముందుకు వచ్చిందయ్యా అన్నారు. మధురిమ స్వరాజ్యం అనగానే ఇక్కడ ఒక అవ్యయతత్వాన్ని చూపిస్తున్నారు. ఈ అవ్యయతత్వమే మనల్ని అనుగ్రహించడానికి బాల నీల కృష్ణ రూపంలో వచ్చింది. బాలం నీలం అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారంటే ఈ నీలం ఎప్పుడూ ఉన్న నీలమే, ఆ నీలమే నారాయణ తత్వం అని చెప్పడం. ఇది మనకు స్పష్టం చేయడానికి లక్ష్మీ కటాక్షాదృతం మనకు మాట కూడా వేశారు. లక్ష్మీదేవి ఎల్లవేళలా తన చూపులతో ఆదరించేటటువంటి ఆ కమనీయమైన విగ్రహం అనగానే లక్ష్మీ కటాక్షాదృతులు ఎవరు? సహజ నీల శరీరుడైన నారాయణుడు. ఆ నారాయణుడే బాలం నీలమీవయం మధురిమ స్వరాజ్యం ఆరాధ్నుమహా అని. ఇక్కడ మధురిమ స్వరాజ్యం అనే మాట మనం తీసుకోవాలి. ఈ మధురిమ స్వరాజ్యం పరబ్రహ్మతత్వాన్ని తెలియజేస్తున్నది. ఆ మధురిమ స్వరాజ్యమే జగద్వ్యాపకమైన చైతన్యము అని. ఈ చైతన్యాన్నే మనం జ్యోతి అని ఒక మాట అంటాం. ఆ జ్యోతియే ఈయన అని చెప్పడానికి తర్వాతి శ్లోకంలో జ్యోతిశ్చేతసినశ్చకాస్తి జగతాం ఏకాభిరామాద్భుతం అన్నాడు. ఒక జ్యోతి నా యొక్క హృదయంలో ఉన్నది అన్నాడు. ఆ జ్యోతి ఎలా ఉన్నది అంటే బర్హోత్తంసి విలాసి కుంతలభరం, అది చక్కగా తన యొక్క కుంతలభరం బాగా కురులతో నిండిపోయినటువంటి సిగపై బర్హాన్ని పెట్టుకున్నాడు. అంటే నెమలి పింఛాన్ని పెట్టుకుని ప్రకాశిస్తున్నాడు. మాధుర్యమగ్నాననం, మాధుర్యమయమైనటువంటి వదనంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. వేణువుని వినిపిస్తూ ఉన్నవాడు, నవయవ్వనాన్ని తన నుంచి విజృంభింపజేస్తున్నవాడు, గోపికలందరి చేత ఆరాధింపబడుతున్నటువంటి ఒక జ్యోతి అన్నాడు. అంటే ఆ పరంజ్యోతే ఈ రూపాన్ని ధరించి గోపికలందరితో ఆరాధింపబడుతూ జ్యోతిశ్చేతసినశ్చకాస్తి జగతాం ఏకాభిరామాద్భుతం, అది ఏకాభిరామము. ఇది కూడా పరబ్రహ్మతత్వ ప్రతిపాదన. ఇది ఎందుకు వివరించడం జరుగుతున్నదంటే శ్రీకృష్ణుడు పరబ్రహ్మ అనే విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఇక్కడ చెప్తున్నారు. ఆ పరబ్రహ్మ నిరాకారమైన నిర్గుణమైన నిరంజనమైన సర్వవ్యాపకమైన వాడు సాకారుడే అనుగ్రహిస్తున్నాడనే సగుణ నిర్గుణ సమన్వయాన్ని ఇందులో చూపిస్తూ ఆ జ్యోతి అది ఏకాభిరామం, అది విశేషం. ఏక అభిరామం, అభిరామం అంటే అన్ని విధములా ప్రకాశించున్నది అని అర్థం. అలాగే అభితహారామం, అన్ని చోట్ల ప్రకాశించినది అని కూడా. అంటే సర్వవ్యాపకమై ఉన్న ఏకం ఏదిందో ఏకం అద్వితీయం బ్రహ్మ అని చెప్పడం. అది ఏకమై అభిరామమై ఏ జ్యోతి ఉన్నదో, జ్యోతి అంటే ఇక్కడ అర్థం చైతన్యము అని అర్థం. ఏకమై సర్వవ్యాపకమై ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమై ఇక్కడ ఇంత అద్భుతమైన ఆకృతి ధరించి వచ్చినది అని. తొలుత ధ్యానించగానే తన హృదయానికి స్ఫురించినటువంటి ఆ బాలకిషోరమూర్తి సాక్షాత్ సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్వరూపము అనే ప్రతిపాదన ఈ వరుసగా శ్లోకముల్లో చెప్తూ మధురతర స్మితామృత విముగ్ధ ముఖాంబురుహం మదశికి పించలాంఛిత మనోజ్ఞకచ ప్రచయం విషయ విషామిషగ్రసన గృధ్రిని చేతసి మే విపుల విలోచనం కిమపి ధామ చకాస్తి చిరం. సంస్కృతంలో కొన్ని శబ్దముల ప్రయోగములు ఉంటాయే, వాటిని అసలు ఇంకో భాషలోకి దించలేం, అనువదించలేం. ఆ మాధుర్యం అక్కడే. అయ్యా మాధుర్యం ఏమిటి అంటే అయ్యో భాష నేర్చుకోలేదని బాధపడాల్సిందే. ఆ ప్రయోగంలో ఉన్న చాతురే చాతురి. అందుకే ఏం చెప్పారంటే కిమపి ధామ, కిమపి ధామ. కిమపి అంటే ఒకానొక లేదా ఏదో ఒక ధామ. ధామ అంటే వెలుగు, ఏదో ఒక వెలుగయ్యా అన్నాడు. ఆ ఏదో ఒక వెలుగు నా కళ్ళకు కనిపిస్తోంది, నా హృదయంలో గోచరిస్తోంది అన్నాడు. ఇక్కడ నా కళ్ళకంటే బాహ్యనేత్రాలకి కాదు, హృదయంలో గోచరిస్తున్నది. అందుకే చేతసిమే అన్నారు.
నా హృదయంలో గోచరిస్తుంది. అసలు నా హృదయం ఎలాంటిది నిజానికి? నా హృదయం విషయ విషామిష గ్రసన గృధ్నిని. ఎంత గొప్ప మాట వేశాడు ఇక్కడ. విషయ విషామిష గ్రసన గృధ్నిని. నా హృదయం ఎల్లవేళలా ఈ విషయముల మీద పరిగెడుతూ ఉంటుంది. ఈ విషయములు నిజానికి ఎలాంటిది? విషయములు అంటే లౌకికమైనటువంటి అంశములు. ఇవన్నీ కూడా విష ఆమిష, అది విశేషం. ఆమిషము అంటే లోకంలో మాంసపు ముక్కలు అని అర్థం, కానీ వీటిని ఇక్కడ ఎరలు అని తీసుకోవాలి అని అర్థం. ఎందుకంటే ఒక చేపని పట్టడానికి ఎర వేస్తారు. ఆ ఎరలో ఏముంటుంది? చివరికి మాంసపు ముక్క ఉంటుంది. అది వెయ్యగానే ఆ చేప వచ్చి తగులుకుంటుంది. దానికి తగులుకోవడం నిజంగా దేని వల్ల చిక్కుకుంది? అది కేవలం ఆ దాని మీద ఉన్న మోహంతో చిక్కుకుంది. దానిని ఆబా అని కూడా అనొచ్చు మనం. అలాంటి ఆ మోహంతో చిక్కుకోగానే వెంటనే వాడు పగిలగెట్ట. అలాగే మనం ఈ మాయ అనే వలకు ఎలా చిక్కుతున్నామంటే ఈ విషయాలనేటువంటి ఎరలు చూసి చిక్కుపోతున్నాం. చిక్కుపోగానే లాగేస్తున్నాడు, మన చోటు నుంచి మనల్ని బయటపడేస్తున్నాడు. మనదైన చోటు ఏది? ఆ సచ్చిదానంద ఘన పదార్థమైన పరమాత్మ యందు ఆశ్రయించుకుని ఉన్న మనల్ని అక్కడి నుంచి లాగి విలవిలలాడేటట్టు చేస్తున్నటువంటిది ఈ విషయ విషామిషం. అది విశేషం. అందుకే విషామిష గ్రసన గృద్ధుని, దానిని తినాలనేటటువంటి గృద్ధుని అంటే ఆప పెంచుకునియున్నా అని అర్థం. అలాంటి మనస్సు నాది. ఇలాంటి మనస్సులోకి కిమపి ధామా, అంత గొప్ప వెలుగొచ్చు కూర్చుంది అంటే ఎన్ని జన్మల అనుగ్రహమో. అంటే ఆయన్ని చూడాలి అనే తపన నాకు పుట్టింది, అది నా హృదయంలో ఆ మూర్తి స్ఫురించింది. ఇలాంటి మనస్సులో స్ఫురించిందంటే ఆహా, ఎన్ని జన్మల తపన, ఎన్ని జన్మల తపఫలం ఇది అంటున్నాడు ఈయన. నిన్న కథ మనకు గుర్తున్నది కదా. తన అనుభూతి ఒక్కసారి తలుచుకున్నాడు. చిచి, ఒక్క స్త్రీ కోసమని నేను పడవనుకుని శవాన్ని పట్టుకు వెళ్ళాను, ఊడనుకుని పావును పట్టుకున్నాను. చిట్ట చివరికి చూస్తే చర్మ మాంస అస్థిమయమైనటువంటి ఒక దేహంపై అంత మోహం పెట్టుకుని తిరిగానే. అదే తలచుకున్నాడు. ఆ తలచుకున్నప్పటి రోత ఉందే, అది అప్పుడు రోత అనిపించలే. గురువు మంత్రం ఇచ్చాక, మనసు పరిపక్వమయ్యాక, ఓహో అంత అసహ్యంగా ప్రవర్తించేనా అని అప్పుడు అంటున్నాడు. కొంతమంది చూడండి, బాగా తాగేసి నానా అసహ్యంగా ప్రవర్తిస్తారు. ఆ మత్తు ఉన్నంతకాలం ఒరే నువ్వు అసహ్యంగా ప్రవర్తిస్తున్నావరా అని చెప్పిన వాడికి తెలియదు. ఆ మత్తు దిగాక చిచ్చి నేనేంటి అలా ప్రవర్తించానని గుర్తు తెచ్చుకుంటాడే. అలాగా గురువు ఇచ్చినటువంటి కృష్ణ మంత్రము వల్ల, శుద్ధమైన చిత్తంలో ఉదయించిన ఎరుక వల్ల పోల్చుకున్నాడు. ఆ విషయ విషామిష గ్రసన గృధ్నిని చేతసమే. ఆ పదం వేయడంలో ఉండేటువంటి ఆ బరువు తెలుస్తుంది, ఆ తపన. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.